ఈ రకంగా చేసిన పరిస్థితి లేదు. దానికి ఆ కాలేజీకి సంబంధించి ఎక్విప్మెంట్ పూర్తి స్థాయిలో ఎక్విప్మెంట్ ఉండేది. అలాగే పూర్తి స్థాయిలో అక్కడ రిక్రూట్మెంట్ కూడా జరిగింది. సో వాళ్ళను ఉపయోగించకుండా వాళ్ళని శాశ్వతంగా అక్కడికి ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసి అక్కడున్న ఎక్విప్మెంట్ను ఎక్కడికంటే అక్కడికి తరలించి ఉన్న సీట్లను వచ్చిన సీట్లను వద్దని చెప్పిన దుర్మార్గమైన ప్రభుత్వం, ఇంత పనికిరాని ఈ ప్రభుత్వం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఎందుకంటే పులివెందులలో మెడికల్ కాలేజ్ అనేది ఉండకూడదు, వాళ్ళు మనకు ఓట్లేయరు అన్న ఉద్దేశంతో అది చేసిందారు తప్ప ఇంకో రకమైన కార్యక్రమమే లేదు. ఎందుకంటే అన్నీ రెడీగా ఉండి ఎందుకు స్టార్ట్ చేయలేదు మరి? సో దాదాపు 2024-25కు సంబంధించి 50 సీట్లు, 25-26కు సంబంధించి ఇంకొక 150 సీట్లు, అంటే 200 సీట్లు మన పులివెందుల ప్రాంతానికి, ఈ కడప జిల్లాకు సంబంధించి, ఈ రాయలసీమకు సంబంధించి ఉపయోగపడిండు ఇక్కడున్న పిల్లలకందరికీ కూడా. అటువంటిది ఈ రకంగా ఇంత దుర్మార్గంగా చేయడము, ఇంత దారుణంగా చేయడం చాలా దారుణం. అది పరాకాష్ఠకు చేరి ఇప్పుడు మొదటి విడతలో 17 మెడికల్ కాలేజీలకు సంబంధించి మొదటి విడతలో 10 కాలేజీలను ప్రైవేట్ పరం చేయాలా అని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం, జీవో రిలీజ్ చేయడం. ఎందుకంటే ప్రైవేట్ అయితే బాధ్యతాయుతంగా పనిచేస్తుంది, ప్రభుత్వం ద్వారా పని జరగదు, పని చేయరు అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి చాలా దుర్మార్గం. ఇదే కాదు, గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో 2014-19కి సంబంధించి కూడా అన్ని హాస్పిటళ్ళు, ఇదైతే ఇప్పుడు కాలేజీలు, అన్ని హాస్పిటళ్లను ప్రైవేట్ పరం చేసే కార్యక్రమం చేయాలా అని చెప్పేసి చిత్తూరు హాస్పిటల్ను అపోలో హాస్పిటల్కు దారాదత్తం చేసిన పరిస్థితి అన్నమాట. ఏదో ప్రభుత్వం మారింది కాబట్టి ఆగిపోయింది తప్ప ఈ రకంగా అన్ని ప్రైవేట్ పరం చేసేదే. ఇదే కాదు, చంద్రబాబు నైజమే అది. ప్రభుత్వ ఆస్తులన్నీ కూడా ప్రైవేట్ పరం చేయాలి, పప్పు బెల్లాలకు అమ్మాలి, తన బినామీలు తీసుకోవాలి, తద్వారా తన వాళ్ళు బాగుపడాలన్న ఉద్దేశం తప్ప ఇంకో రకమే లేదు. దాదాపు కొన్ని వేల ఇండస్ట్రీస్ కోఆపరేటివ్ సెక్టార్లో ఉండేటి, మిగతా ప్రభుత్వ తరఫున ఉండే ఇండస్ట్రీస్ అన్నీ కూడా, షుగర్ ఫ్యాక్టరీలు, తర్వాత నూలు మిల్లులు, మిగతా అన్ని ఇండస్ట్రీసు ప్రైవేట్ పరం చేసిన పరిస్థితి మనం చూసినాం. గతంలో పప్పు బెల్లాలుగా అమ్మడం జరిగింది. ఆ పక్కనే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ, అది ప్రైవేట్ పరం చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం మనం చేస్తులు ఉడిగిన వారి మాదిరి గమ్మనున్న కార్యక్రమం చేస్తున్నాం. అంటే మనకు కూడా కమిషన్లు, లంచాలు వచ్చినాయి కాబట్టి మనం గమ్మనున్నాం, అంతకు తప్ప నుంచి వేరే ఏం లేదు. మన నైజమే ఈ రకంగా ప్రభుత్వ ఆస్తులన్నీ అమ్మేసే కార్యక్రమం. దాన్ని ఇప్పుడు నిజం చేసే కార్యక్రమం చేయడం జరుగుతుంది అన్నమాట. నిజంగా కూడా ప్రతి కాలేజీకి 50 నుంచి 100 ఎకరాలు స్థలాన్ని అక్వైర్ చేసి, అంటే ప్రభుత్వ భూమి దానికి పెట్టి ప్రతి కాలేజీకి 500 నుంచి 600 కోట్ల రూపాయలు తోటి మొదలుపెట్టిన పరిస్థితి మనం చూసినాం. భవిష్యత్తులో ఇవి కొన్ని లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే కాలేజీలు ఇవన్నీ కూడా. చాలా దారుణం. దాదాపు 2000 గతంలో ఉన్న మనం 2360 సీట్లు ఉంటే 2360 సీట్లు ఇప్పుడున్న కాలేజీలకు వస్తున్నాయి. అలాగే ఈ భవిష్యత్తులో ఈ కాలేజీలన్నీ పూర్తి అయితే 2550 మెడికల్ సీట్లు మనకు అదనంగా వచ్చేటి.